పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ అభ్యర్థుల ఎంపికపై ఆ పార్టీలోనే అంతర్గతంగా తీవ్ర చర్చ సాగుతోంది. పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేసిన నేతలను కాకుండా కొత్తగా పార్టీలోకి వచ్చిన లీడర్లకే టికెట్లు ఇచ్చారనే విమర్శలు వస్తున్నాయి. తొలి జాబితాలో 9 మంది అభ్యర్థులను ప్రకటించగా అందులో కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్ మాత్రమే పాత నేతలు. పార్టీలో చేరిన కొన్ని గంటల్లోనే బీబీ పాటిల్, భరత్ కు ఎంపీ టికెట్లు దక్కాయి. ఈటెల రాజేందర్, బూర నర్సయ్య గౌడ్, కొండ విశ్వేశ్వరరెడ్డి కూడా ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన వాళ్లే. ఇక మిగిలిన 7 సీట్లలోనూ వలస నేతలకే టికెట్ ఇస్తారనే చర్చ సాగుతోంది. నల్గొండ నుంచి మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి, వరంగల్ నుంచి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, మెదక్ నుంచి సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురు నేతలు బీజేపీ పెద్దలతో చర్చలు జరిపారని సమాచారం. మెజార్టీ సీట్లను వలస నేతలకే ఇవ్వడంపై కమలం పార్టీ క్యాడర్లో ఇప్పుడు ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, బీజేపీ పార్టీలో కొంచెం తీవ్రంగా చర్చ అయితే కొనసాగుతుంది. దానికి ప్రధాన కారణం వలసలను ప్రోత్సహించి పార్టీ కొన్ని అయితే క్యాడర్ గడిచిన కొద్దేళ్ల పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళకి టికెట్ కాదని ఇప్పుడు కొత్తగా వేరే పార్టీలో నుంచి బీజేపీలో జాయిన్ అయిన వాళ్ళకి టికెట్లు ఇవ్వడమే ఇప్పుడు సర్వచర్చనీయాంశంగా మారింది. దీనితో పాటు బీజేపీ పార్టీలో కొంత మేరకు భాగం కూడా వినిపిస్తుంది అనేది కూడా భాగంగా నడుస్తోంది. అయితే మనం చూసుకుంటే జాబితాలో 9 మంది అభ్యర్థులు అందులో పార్టీకి వాళ్ళు కిషన్ రెడ్డి, అలాగే ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, అలాగే ధర్మ మాత్రమే మిగతా వాళ్ళందరూ కూడా కొత్తగా పార్టీలో వాళ్ళకే ఇచ్చారు. దాంట్లో ప్రధానంగా ప్రస్తావించుకోవాల్సింది పార్టీలో కొన్ని గంటల్లోనే బీబీ పార్టీతో పాటు బీఆర్ఎస్ కీలక నేతగా ఉన్న రాములు భరత్ కు కూడా ఎంపీ టికెట్లు దక్కాయి. అలాగే దాంతో పాటు ఈటెల రాజేందర్, బూర కూడా టీఆర్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చారు. అలాగే కొండ విశ్వేశ్వరరెడ్డి చూసుకుంటే 2 మారారు. మొదట కాంగ్రెస్, తర్వాత టీఆర్ఎస్ మళ్ళీ బీజేపీకి వచ్చారు. అయితే ఇందులో నుంచి చేరిన వాళ్ళకే ప్రయారిటీ ఇస్తుంది కూడా ఒక రకంగా క్యాడర్ తున్నారు. మేము ఎన్నో ఏళ్లుగా నమ్ముకొని ఉన్నాము, మాకు ఇవ్వకుండా వలస నుంచి వచ్చే వలసలను ఎంకరేజ్ హైకమాండ్ అని కూడా నిస్తేజ వాళ్ళలో గుసగుసలు పెట్టుకుంటున్నారు. మిగిలిన 7 సీట్లలో వలస నేతలకే ప్రయారిటీ కూడా ప్రధానంగా ఒక చర్చ నడుస్తుంది. దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు, నల్గొండ నుండి మాజీ సైదిరెడ్డి హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన సదరు ఎమ్మెల్యే, ఆయన మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకు కూడా నల్గొండ నుంచి టికెట్ ఆశిస్తున్న సమాచారము. అయితే నల్గొండ నుంచి అటు స్పోక్స్ పర్సన్ గా ఉన్న రెడ్డితో పాటు రెడ్డి కూడా తీవ్రంగా టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. వరంగల్ నుంచి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ వరంగల్ పార్లమెంట్ టికెట్ ను కూడా ప్రధానంగా సమాచారం. అలాగే దానితో పాటు ఒక స్పెక్యులేషన్ నడుస్తుంది. ఆరూరి రమేష్ కూడా బీజేపీలో జాయిన్ అవ్వబోతున్నాడు. ఎంపీ టికెట్ ఇస్తేనే బీజేపీ అని కూడా ఒక షరతు కూడా పెట్టినట్టు ఒక ప్రచారం ఉంది. అయితే ఇప్పుడు ఆల్రెడీ వరంగల్ కాన్స్టిట్యున్సీకి ఇప్పుడు ఆల్రెడీ 2 పోటీ పడుతున్నారు. దానిలో మనం ప్రముఖంగా చెప్పుకోవాల్సిన పేరు ఫార్మర్ డీజీ కృష్ణప్రసాద్, ఆయనతో పాటు రామ్మూర్తి కూడా అక్కడ ప్రధానంగా పోటీ పడుతున్నారు. అయితే వరంగల్ ఒక విద్యా ఎక్కువగా చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉండే ప్రాంతం వరంగల్. స్టేట్ లో హైదరాబాద్ తర్వాత గా వరంగల్ సిటీని చేస్తారు. అక్కడ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ తో పాటు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ తో పాటు ఒక ఎడ్యుకేషనల్ వరంగల్ కి పేరుంది. అత్యధిక గ్రాడ్యుయేట్స్ కూడా వరంగల్ ఉంటారు. సో అయితే బీజేపీ మొదట్లో అక్కడ ఒక ఎడ్యుకేటెడ్ పెట్టాలి అనేది కూడా ప్రధానంగా హైచింది. దానిలో భాగంగానే ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి మాజీ డీజీ ఐపీఎస్ కి వరంగల్ కి టికెట్ బీజేపీ ఆలోచించినట్లు కూడా ఉంది. అయితే ఇప్పుడు తాజాగా ఇటు రంజిత్ రెడ్డి చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ ఎవరైతే ఉన్నారో నుంచి తాను కూడా బీజేపీలోకి వచ్చేటందుకు సుముఖత కూడా చూపిస్తున్నట్లు టికెట్ కావాల్సిందిగా కూడా ముందుగానే
ముగ్గురు నేతలు కూడా బీజేపీ జరిపారని కూడా ఒక ప్రచారం ఉంది. అయితే ఇప్పుడు ప్రధాన మెజారిటీ వలస పైనే బీజేపీ పార్టీలో క్యాడర్ వ్యక్తం అవుతుంది. బీజేపీ ఐడియాలజీ ప్రకారం బేసిక్ గా పార్టీని ఓకే శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.